ఇది ముర్మాన్స్క్ నేవల్ మ్యూజియం. ఈ మ్యూజియంలో ఆల్మోస్ట్ 17th సెంచరీ నుంచి ప్రిజర్వ్ చేసిన థింగ్స్ అయితే చాలా ఉన్నాయి. ముర్మాన్స్క్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ నేవల్ బేస్ రష్యాకి. అండ్ ఇక్కడ వార్షిప్స్, సబ్మెరైన్స్, ఐస్ బ్రేకర్స్ వీటన్ని ప్రోటోటైప్స్ అయితే డిస్ప్లే చేశారు. ఈరోజు ఆల్మోస్ట్ లాస్ట్ డే అనుకోండి ముర్మాన్స్క్లో. రేపు టెరిబార్కి వెళ్తాం. నెక్స్ట్ డేనే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాం. సో ఒక్కరోజు ఉంది మనకి ముర్మాన్స్క్ ఎక్స్ప్లోర్ చేయడానికి. నిన్న లోకల్ మ్యూజియంకి వెళ్ళగానే వెళ్ళే టైంకి క్లోజ్ అయిపోతుంది, సో వాళ్ళు అలో చేయలేదు. ఇప్పుడు లోకల్ మ్యూజియంకి వెళ్తున్నా. అండ్ 2-3 ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయాల్సినవి. ఈరోజు ఎక్స్ప్లోర్ చేసేద్దాం అవన్నీ. నైట్ స్నో కొంచెం గట్టిగా పడింది, రోడ్స్ అన్నీ మళ్ళీ కవర్ అయిపోయినాయి. కొంచెం వాక్ చేయడం ప్రాబ్లంగానే ఉంది. ఇదే ముర్మాన్స్క్ మ్యూజియం, లోకల్ మ్యూజియం. ఇది వేల్ స్కల్లో ఒక పార్ట్. ఈ మ్యూజియంలో కనబడే కొన్ని యానిమల్స్ని ఒరిజినల్గానే ప్రిజర్వ్ చేశారు, ఇంకా మిగిలినవి ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశారు. ఈ కోలా పెనిన్సులా రీజన్లో దొరికే మినరల్స్ అండ్ ప్రీషియస్ స్టోన్స్ని ఇక్కడ డిస్ప్లే చేశారు. యుఎస్ఎస్ఆర్ టైంలో ఇక్కడ ఒక మిలిటరీ బేస్ కావాలని చెప్పి డెవలప్ చేసిన సిటీ ఇది. World War II టైంలో వన్ ఆఫ్ ద మోస్ట్ బాంబ్డ్ సిటీస్ ముర్మాన్స్క్. ఆ టైంలో జర్మన్ ఫోర్సెస్ ఆక్యుపై చేయడానికి ట్రై చేశారు, బట్ ఈ హార్ష్ వెదర్ వాళ్ళు ఫెమిలియర్ కాదు కాబట్టి తట్టుకోలేక దే కుడెంట్ క్యాప్చర్ దిస్ ప్లేస్. ఇక్కడ సమ్మీ కల్చర్ గురించి కూడా డిస్ప్లే చేసి చూపిస్తున్నారు. మ్యూజియం నుంచి ఇప్పుడే బయటకు వచ్చాం. స్నో అయితే గట్టిగా పడుతుంది. టైం వచ్చి అరౌండ్ 2 అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఒక ఫ్రోజన్ లేక్ చూపిస్తాను. అల్యోషా మాన్యుమెంట్ బ్యాక్ సైడ్ నుంచి మనకు కనిపించింది కదా ఇది. సో ఇదే ఆ లేక్. చాలా థిక్ ఐస్తో ఫ్రీజ్ అయిపోయింది. Чисто идеальный. Ходили в водопад, гуляли на водопад.
ఇది సెమ్యోన్ క్యాట్ మాన్యుమెంట్. దీని హిస్టరీ ఏంటంటే 1987లో ఇక్కడ ఫ్యామిలీ మాస్కో ట్రావెల్ చేశారంట. ఈ క్యాట్ మిస్ అయిపోయింది అక్కడ. 6 ఇయర్స్ తర్వాత ఈ క్యాట్ మళ్ళీ తిరిగి వీళ్ళని ఎతుక్కుంటూ ముర్మాన్స్కి వచ్చింది. సో దానికి సింబాలిక్ రిప్రజెంటేషన్ కింద వీళ్ళు ఒక మాన్యుమెంట్ అరేంజ్ చేశారు. బ్యాక్ సైడ్ అంతా ఫ్రోజన్ లేక్. క్రిస్మస్ టైంలో ఇక్కడ బస్సెస్ని ఇలా డెకరేట్ చేసి కొంతమంది కండక్టర్స్ ఇట్లా శాంటా క్లాస్ కాస్ట్యూమ్ వేసుకుంటారు. హలో ఆల్, ఈరోజు యాక్చువల్లీ మన లాస్ట్ డే అవ్వాలి ముర్మాన్స్క్లో. నైట్ ఫుల్ స్నో స్ట్రామ్ అయింది. సో దీనివల్ల మనం టెరిబెర్కాకి వెళ్ళే ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది, రోడ్స్ క్లోజ్ అయిపోయినాయంట. సో ఆర్కిటిక్ ఫ్లోటింగ్ అన్న ఈవెంట్ ఇక్కడే వాళ్ళు అరేంజ్ చేశారు ముర్మాన్స్క్లో. డిసెంబర్ 31st నైట్ మోస్ట్ ఇంటెన్సిఫైడ్ నార్దర్న్ లైట్స్ అయితే చూశాను. చాలా వరకు క్లౌడీ ఉంది, బట్ స్టిల్ చాలా బ్రైట్గా కనిపించింది. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇది వరల్డ్స్ నార్దర్న్ మోస్ట్ మెక్డొనాల్డ్స్. తర్వాత మెక్డొనాల్డ్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది రీసెంట్ టైమ్స్లోనే. సో ఇప్పుడు వరల్డ్స్ నార్దర్న్ మోస్ట్ మెక్డొనాల్డ్స్ వచ్చి ట్రోమ్సోలో ఉంది, నార్వే. క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ యూకి ఇట్లా సిటీ సెంటర్లో డెకరేట్ చేశారు. ఈ సిటీలో ఉండే టాలెస్ట్ క్రిస్మస్ ట్రీ అయితే ఇది
సిటీ సెంటర్లో పెట్టారు. ఇక్కడ జనాలు బాగా లేట్ నైట్ అయినా సరే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు ఈ ఫ్రీజింగ్ టెంపరేచర్లో కూడా. సిటీ సెంటర్ పక్కనే క్రిస్మస్ మార్కెట్ ఉంది. నేను డే టైంలో ఇక్కడ ఎప్పుడు విజిట్ చేయాల, బట్ నైట్ టైంలో చాలా బాగుంది కలర్ఫుల్గా లైట్స్తో అని చెప్పి వచ్చాను. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లోజ్డ్. yoksa suratıma gireyim. వచ్చిన కానీ వస్తున్నాయి దొరికితే అసలు లేవు. ఈ మార్కెట్లో ఐస్తో చేసిన స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఈవెన్ పిల్లలు ఆడుకోవడానికి కూడా భలే అట్రాక్టివ్గా కన్స్ట్రక్ట్ చేశారు. Я его за ногу మా హోటల్ బయట ఉన్న సిచ్యువేషన్ ఇది ఇక్కడ ట్రై చేద్దామని హాట్ వాటర్ బయట పోస్తే స్నో వస్తుంది కదా, యా కొంచెం వాటర్ తీసుకున్నాం. ఐ జస్ట్ గో అవుట్ అండ్ ఫైనల్లీ ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకున్నా ఈ హాట్ వాటర్ గాలి వేస్తే స్నో అవుతుందా లేదా అని ఇప్పుడు ట్రై చేశాను. ఇది ఎప్పుడూ చిన్నప్పటి నుంచి ఉండే ఫ్యాంటసీ ఇది. ఫైనల్లీ ఇప్పుడైతే తీరింది. ఫైనల్లీ మనం ముర్మాన్స్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. మన ట్రైన్ అయితే వెయిట్ చేస్తుంది. ఇదే మన ట్రైన్. నెక్స్ట్ వీడియోలో సెయింట్ పీటర్స్బర్గ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా ఫైనలీ నేను సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి బై ఫుట్ నర్వా బార్డర్ క్రాస్ చేసి ఇస్తోనియాలోకి ఎంటర్ అయ్యాను. ఇంకా అక్కడితో నా రష్యా ట్రిప్ అయిపోతుంది. బాయ్.